ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు ఎల్లుల్లిపాయలు ఒక 7-8 అలాగే పచ్చిమిరపకాయలు ఒక 10 వేసాను. అవి కొంచెం వేగగానే ఒక పెద్ద కొత్తిమీర కట్ట తీసుకొని అది కూడా శుభ్రంగా కడిగేసి ఇందులో వేసుకొని కొద్దిగా వేపుకోవాలి. అంతలోపు ఒక 3 మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అట్లనే చిన్న మామిడికాయ ముక్క కూడా 4 ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటాలు కూడా ఇందులో వేసిన తర్వాత ఆల్రెడీ పసుపు కూడా ఇందులో వేసేసినాను 1/2 టీ స్పూన్ వరకు. ఆ క్లిప్ అయితే పోయింది. ఇవి కొంచెం మగ్గాలంటే ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేస్తే టమాటాలు కొంచెం తొందరగా మగ్గిపోతాయి కదా. అయితే ఉప్పునైతే చూసి వేసుకుందాం తగినంతగా. నేనైతే మామూలు ఒక 3/4 టీ స్పూన్ వరకు అయితే ఉప్పు వేసినాను. అయితే మనం టమాటో పచ్చడి చేసేటప్పుడు కొద్దిగా చింతపండు అయితే వాడతాం కదా. అలా చింతపండు ప్లేస్లో నేను మామిడికాయ ముక్కలు అయితే వేసినాను అనమాట. ఎక్కువ కాకుండా ఒక 4 చిన్న చిన్న ముక్కలు వేసుకున్నాను అనమాట. బాగుంటుంది టేస్ట్ కూడా మామిడికాయ ముక్కలు వేస్తే. పచ్చడి కూడా ఒక 3-4 రోజులు పాడవకుండా ఉంటుంది. కాకపోతే నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఒక పూటకైతే సరిపోతుంది. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత 1-2 నిమిషాలు మగ్గించుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి. దగ్గరికి అయిపోతుంది కదా. ఇంకా ఇప్పుడు స్టవ్ మీద నుంచి దింపేసుకొని చల్లారిన తర్వాత రోట్లో కానీ మిక్సీలో కానీ ఇంకా మిక్సీ పట్టేసుకోవటమే. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపక్కగా ఉంటేనే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. అంటే టమాటో ముక్కలు కానీ ఇలా పంటి కిందికి వస్తే బాగుంటాయి కదా. ఎల్లిపాయ ముక్కలు కానీ టేస్ట్ అట్లా. కాబట్టి నేనైతే మెత్తగా పట్టను, మరి కొంచెం కచ్చాపక్కగా పట్టేస్తాను. ఇంకా ఇది చపాతీకైనా వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూసారు కదా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కంపల్సరీ మామిడికాయ వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది టమాటో పచ్చడి. ఓకేనా? థ్యాంక్ యూ.